కోసం క్రీస్తు బలిదానాన్ని వివరిస్తూ ఆయన శరీరాన్ని పాపుల రక్షణ కోసం అర్పించినందుకు గుర్తుగా రొట్టె రక్తార్పణగా ద్రాక్ష రసాలను భక్తులకు అందజేశారు. లోకాన్ని సుఖశాంతులతో ఉంచేందుకు దైవ కుమారుడు మానవుడిగా ఈ లోకంలో అవతరించారని వివరించారు. కడప నగరంలోని సిఎస్ఐ క్రైస్ట్ ఆరోగ్యమాత కాంగ్రిగేషనల్ చర్చిలతో పాటు నగరంలోని అన్ని చర్చీలు, మందిరాలలో కూడా ఉదయం నుంచి 10 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో నిర్వాహకులు ఆరుబయట పెద్ద ఎత్తున పందిళ్లు వేసి వారు దైవ సందేశం వినేందుకు సౌకర్యం కల్పించారు. ప్రార్థనల అనంతరం విశ్వాసులు ఒకరినొకరు సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు పేదలకు అన్నదానం చేశాయి. అనాథ శరణాలయాలు, వికలాంగ బాలల సంస్థల్లో పండ్లు, బ్రెడ్లు, దుస్తులు అందజేశారు. కీర్తనం నజరేతు వాసికి కీర్తనం తొట్టి దేవునికి స్తోత్రం, ఆనంద దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, ఆత్మయగు తండ్రికి స్తోత్రం, దైవా దేవునికి స్తోత్రం. ఓకే సార్. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఈ ఆనందంలో పాల్పంచుకుంటున్నారు. యేసుక్రీస్తు కారణ జన్ముడు, మానవాళికి ఒక మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చారు. ఆ యేసుక్రీస్తు దైవ కుమారుడుగా ఈ లోకంలో జన్మించి మానవులందరినీ కూడా ఆ దేవునితో ఐక్యం చేయాలని, మనకందరికీ ఆ దైవత్వాన్ని దయచేయాలని ఆయన మనిషిగా ఈ లోకంలో పుట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన్ను ఇమ్మానువేలు అని పిలుస్తారు. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. పరలోకం దేవుడు భూలోకానికి వచ్చి మనుషుల మధ్యలో ఆయన జీవించారు. ఎందుకంటే మనిషికి ఒక దైవికమైనటువంటి విలువను, మనుషులు దైవ స్వరూపాలని మనం తిరిగి దేవుని చేరుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో యేసు ప్రభు లోకానికి వచ్చి దేవుని యొక్క మార్గాన్ని చూపించి మనందరినీ కూడా దేవుని మనుషులుగా ఆయన మలుస్తూ ఉన్నాడు. మనమంతా దేవుని వల్ల మారాలని ఆయన యొక్క సంకల్పం. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క జయంతిని పురస్కరించుకొని అందరూ కూడా ఆ యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ శాంతి సందేశాన్ని, సమాధానాన్ని, ప్రేమను అనుభవిస్తూ జీవించాలని, ఆయన ద్వారా అందరూ కూడా మోక్షాన్ని పొందాలనేటువంటి ఒక మంచి భావముతో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ దివ్య బాలయేసు మనల్ని దీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీకు ఆశీర్వాదాలు దయచేస్తున్నాను. ఆమేన్.